కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము వాక్య ధ్యానాంశము నిమిత్తము నమ్మకత్వము అనే అంశం మీద మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథాలు అందరూ తెరిచినట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనము చదువుదాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఆమేన్, హల్లెలూయా. మనమందరము కూడా దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నామంటే మాకు దీవెనలు కావాలి, మెండైన దీవెనలు కావాలని పాటలు పాడుతూ ఉంటాం, కీర్తనలు కూడా పాడుతూ ఉంటాం. అయితే మెండైన దీవెనలు దేవుడు మనకి ఇవ్వాలంటే ఒక షరతు ఏంటంటే నమ్మకత్వము కలిగిన వాడు. ఎవరైతే నమ్మకముగా ఉంటారో వారికి మాత్రమే మెండైన దీవెనలు ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన కనుదృష్టి అంతా ఆయన లోకములో ఎవరైతే నమ్మకముగా యథార్థముగా ప్రవర్తిస్తున్నారో వానిని బలపరచడానికి కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తున్నదని లేఖనములో కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 6వ వచనం మనం చూడవచ్చు. చూడండి. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. చాలు. దేవుని దగ్గర నివాసము చేయడానికి దేశములో నమ్మకమైన వారి కొరకు ఆయన కనిపెట్టు చూస్తున్నాడంట. ఎవరు ఆయన దగ్గర నివాసము చేయాలి, ఆయన రాజ్యములో నివాసము చేయాలంటే, ఆయనతో పాటు ఆయన కుడిపార్శ్వములో కూర్చోవాలంటే దేవుడు ఒక అర్హత కలిగిన వారిని ఈ భూలోకములో కనిపెడుతున్నాడంట. ఆయన కనుదృష్టి అంతా లోకము సంచారము చేస్తున్నది. ఈ లోకంలో సంచారము చేస్తున్న సమయంలో ఎలాంటి వ్యక్తిని ఆయన ఏర్పరచుకుంటాడంటే నమ్మకమైన వారిని. హల్లెలూయా. ఏంటి నమ్మకత్వము? ప్రతి విషయంలో మనం నమ్మకత్వము కలిగి జీవించాలి. భూలోకంలో జీవిస్తున్న వ్యక్తి ఒకటి యథార్థత, రెండవది నమ్మకత్వము, మూడవది పవిత్రత. ఈ 3 లక్షణాలు కలిగి ఉంటే దేవునికి ఇష్టనిగా ఉండవచ్చు. అయితే మొట్టమొదటి విషయము నమ్మకమైన వారుగా నేటి దినాలలో దేవుని ప్రజలు ఉండాలని ఆయన ఎంతగానో ఇష్టపడుచు కనిపెడుతున్నాడంట. నా దేవుని ప్రజలారా, ఏ విషయంలో మనం నమ్మకము కలిగి ఉండాలి, ఏ విషయంలో నమ్మకత్వముగా ప్రవర్తించాలి, ఏ విషయంలో మనం నమ్మకత్వము కోల్పోకుండా ఉండాలంటే మొట్టమొదటి విషయము మనము దేవునికి నమ్మకముగా ఉండాలి. ఈ భూలోకములో నువ్వు ఎవరికి నమ్మకంగా ఉన్నా లేకపోయినా కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన నీ దేవునికి ఆయనకు నమ్మకముగా నువ్వు జీవిస్తే ఆయన నీకు కావాల్సిన సమస్తాన్ని దయచేస్తాడు. బైబిల్ గ్రంథములో నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనంలో ఒక వ్యక్తిని మనం చూడవచ్చు. హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి, వినండి, తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచు వచ్చెను. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి అనుకూలముగా ఆయన పని చేస్తూ వస్తున్నాడు, ఎవరికి నమ్మకంగా పనిచేస్తూ వస్తున్నాడు, ఎవరికి ఆయన ఇష్టకరముగా పనిచేస్తున్నాడు అంటే తన దేవుని విషయములో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎవరికి నమ్మకంగా జీవించాలి అంటే తనకు జన్మనిచ్చిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, తను నడిపిస్తున్న దేవునికి తన జీవిత కాలమంతా కూడా నమ్మకంగా జీవించాలి. ఈయన ఎవరు? మనం చదివిన ఈ వ్యక్తి అంటే ఈయన హిజ్కియా రాజు యూదా రాజుగా ఉన్నాడు. అలాంటి సమయంలో ఈయన చేసిన మంచి కార్యములు ఏమిటి? ఏంటి యథార్థముగా చేశాడు, ఏంటి నమ్మకంగా చేశాడు, ఏంటి దేవునికి అనుకూలంగా చేశాడంటే ఆ దినాలలో దేవుని మందిరాన్ని తెరిపించాడు. దేవుని మందిరములో నిత్యము దేవునికి స్తుతి కలగడానికి, దేవునికి నిత్యము నైవేద్యము జరగడానికి, దేవునికి నిత్యము దహన బలులు జరిగించడానికి యాజకులను ఏర్పాటు చేశాడు. మందిరాన్ని అంతా కూడా చక్కపరిచాడు. మందిరంలో కావలసిన ఉపకరణములన్నిటిని కూడా తాను అన్ని కూడా తీసుకుని వచ్చి ఇక దేవునికి స్తుతి, దేవునికి మహిమ, దేవునికి అక్కడి నుండి కీర్తనలు పాడడము, యాజకత్వము జరిగించడము, వీటన్నిటి కొరకు ఆయన చేస్తున్న కార్యము ఎలాగ చేస్తున్నాడు? నమ్మకంగా చేస్తున్నాడంట. ఎందుకు ఈ రాజు దేవుని విషయంలో నమ్మకంగా ఉన్నాడంటే ఏ వ్యక్తి కూడా దేవునికి నమ్మకంగా లేకపోతే, దేవుని దయ ఏ వ్యక్తి మీద లేకపోతే ఆ వ్యక్తి భూలోకంలో చెలించడం అసాధ్యం. అందుకనే మొట్టమొదటి
ప్రథమ స్థానము మన జీవితంలో దేవుడై ఉండాలి. ఆ దేవునికి మనం నమ్మకంగా జీవించాలి. ఈ నమ్మకంగా జీవించిన వానికి మెండైన దీవెనలు కలుగుతాయని లేఖనము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. నేటి దినములో దేవుడు అంటున్నాడు, నేను నీకు ప్రాణం ఇచ్చాను, నేను నీకు కంటి రెప్పలా కాపాడుతూ ఉన్నాను. యాక్సిడెంట్లు, ప్రమాదాలు, వ్యాధులు, మరణ పడకలలో నన్ను పడిపోకుండా నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నాను. మంచి మేళ్ల చేత నింపుతున్నాను. నీ అనుదిన ఆహారం నీకు దయచేస్తున్నాను. ఏ యొక్క సాతాను నిన్ను ముట్టకుండా నీ కుటుంబం చుట్టూ అగ్నిని నేను ఉంచాను. రక్త ప్రోక్షణలో నేను కాపాడుతూ ఉన్నాను. నా అరచేతిలో నేను చెప్పుకొని ఉన్నాను. అయితే దేవునికి నమ్మకంగా నువ్వు జీవిస్తున్నావా అని దేవుడు ప్రశ్న ఇస్తున్నాడు. నా దేవుని ప్రజల ప్రప్రథమైన స్థానము ఎవరికి నువ్వు నమ్మకంగా ఉండాలి? దేవునికి. ఏ వ్యక్తి నిన్ను గమనించకపోయినా కానీ, ఎవరు నిన్ను మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా కానీ, దేవునికి నమ్మకంగా నువ్వు ఉంటే నిశ్చయంగా నువ్వు మెండైన దీవెనల చేత నింపబడబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. రానున్న దినములలో ఒక వ్యక్తి మెండైన దీవెనల చేత నింపబడాలంటే దేవునికి నమ్మకంగా ఉండాలి. ఆ దినాలలో మనము చూసినట్లయితే ఇస్కరియోతు యూదాను దేవుడు ఎంతగానో నమ్మాడు కాబట్టి మిగతా 11 మందికి కానుకల సంచి ఆయన ఇయ్యలేదు. ఎవరి దగ్గర కానుకల సంచి ఉన్నదంటే ఇస్కరియోతు యూదా దగ్గర ఉండేది. అతడు దొంగతనం చేస్తూనే ఉన్నాడు, మోసము చేస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆ వ్యక్తిని నమ్మి, ఆ వ్యక్తి మీద నమ్మకం ఉంచి ఆ పనిని అప్పచెప్పాడు. అయితే ఈ ఇస్కరియోతు యూదా కానుకను చూసినప్పుడు ప్రతిసారి హృదయంలో శోధించబడుతూ ఉన్నాడు. డబ్బు ధన వ్యామోహం చేత కొట్టుమిట్టాడుతున్నాడు. అలాంటి సమయంలో ఏ వ్యక్తి అయితే దాని మీద నమ్మకము పెట్టుకున్నాడో అదే వ్యక్తిని అదే డబ్బు కోసము అప్పగించిన వాడుగా ఉన్నాడు. చూడండి నా దేవుని ప్రజలారా, ఆయా సందర్భాలలో దేవుడు నీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసేవారుగా ఉన్నారా? లేదంటే దేవుడు నీపైన పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు తూచా తప్పకుండా వమ్ము చేయకోకుండా నెరవేర్చేవాడిగా ఉన్నావా? ఒక్కసారి మనల్ని పరీక్షించుకోవాలి. నమ్మకముగా ఉండాలి. ఎంతవరకు నమ్మకముగా ఉండాలి? క్రైస్తవుని జీవితం 21 దినాలు కాదు, 40 దినాల భక్తి కాదు, 6 నెలల భక్తి కాదు, 11 నెలల భక్తి కాదు, 12 నెలల భక్తి కాదు, లేదంటే ఇన్ని సంవత్సరాల భక్తి కాదు. క్రైస్తవుని జీవితము ఎంతవరకు దేవునికి నమ్మకంగా ఉండాలో తెలుసా? నీవు చనిపోయేంత వరకు, మరణించేంత వరకు, నీ కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు, నీ శరీరం నుండి ఆత్మ వేరు చేయబడేంత వరకు కూడా దేవునికి నువ్వు నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా లేకపోతే నీవు ఆశీర్వదించబడలేవు, దీవెనల చేత నింపబడలేవు. అందుకనే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనములో మనకు ఆ మాట కనబడుతుంది. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. ముందు వాక్యం ఏమనుందంటే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, దేవుడు నీకు. చూడండి నా దేవుని ప్రజలారా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో, ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిలో ఆయా శ్రమల చేత మీరు బాధపడుతూ ఉండవచ్చు. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లుగా, పెద్ద చెట్టుకు పెద్ద గాలి, చిన్న చెట్టుకు చిన్న గాలి, వారి పరిస్థితులను బట్టి వారు శ్రమల చేత కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఈ శ్రమలు ఎంతవరకు? ఈ శ్రమలు 10 దినముల వరకు శ్రమ కలుగునంట. అంటే 10 దినాలే శ్రమలు. అపవాది మిమ్మల్ని శోధిస్తాడు. క్రైస్తవుడు అపవాది చేత శోధించబడతాడు. ఇది వాక్యము చెబుతున్న సత్యము. ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభుల వారిని అపవాది శోధించాడు. ఎవరిని సాతాను శోధిస్తాడంటే, దేవుని నమ్ముకున్న వారిని ఎలాగైనా పడగొట్టాలని సాతాను శోధించడానికి ప్రయత్నిస్తూ శ్రమల గుండా నడిపిస్తాడు. అయితే ఈ శ్రమలో దేవునికి నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? శ్రమ వచ్చిందని పడిపోతున్నావా? శ్రమ వచ్చిందని వేరొక మార్గము నువ్వు సిద్ధపరుచుకుంటున్నావా? శ్రమ వచ్చిందని ఇంకొక మార్గం గుండా వెళ్తున్నావా? అది వరకు ఇరుకు మార్గంలో నడుస్తున్న నీవు శ్రమ వచ్చిందని విశాల మార్గంలో ప్రవేశించి అక్కడ నడవాలని నువ్వు సిద్ధపడుతున్నావా? ఇది నమ్మకమైన జీవితము కాదు. నీ జీవితంలో కార్యము ఆలస్యం అవుతుందని వేరొక మార్గంలో చూస్తున్నావా? నీ జీవితంలో దేవుని కార్యములు జరగలేదని ఇంకొక మార్గంలో నువ్వు తొక్కుతున్నావా? ఇది నమ్మకమైన జీవితం కాదు. నా దేవుడు ఎవరి కోసము ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంటే, తనకు నమ్మకముగా జీవించే వారి కోసము. హల్లెలూయా.
ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినా యోబు విశ్వాసములో కదలలేదు. యోబు శ్రమలలో స్థిరముగా నిలబడ్డాడు, పడిపోలేదు, దూషించలేదు, దేవుని విడిచిపెట్టలేదు. ఆయా సర్ప స్వరాలు వినపడుతున్నప్పుడు, నెగటివ్ మాటలు వింటున్నప్పుడు కూడా వాళ్ళ నోర్లను మూయించాడే తప్ప తన విశ్వాసములో పడిపోలేదు. దేవుని మీద తాను పెట్టుకున్న నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. ఆయన అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, నా కళ్ళతో నేను చూస్తాను. ఈ విధముగా నా శరీరము చీకిపోయినా కానీ మరల నా కళ్ళతో స్వయాన నేనే నా దేవుని చూస్తాను. మరి ఎవరో కాదు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడొద్దు అని తన భార్యను గద్దించిన వాడు. శ్రమలో శోధనలో మన వైఖరి ఎలాగుంది దేవుని పట్ల? చిన్న జ్వరం వస్తే పడిపోతున్నావు, నమ్మకంగా జీవించలేకపోతున్నావు, నమ్మకంగా దేవుని మందిరంలో కనపడలేకపోతున్నావు, దేవునితో సహవాసం చేయలేకపోతున్నావు. నా దేవుని ప్రజలారా, ఈ సంవత్సరం నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవునికి నువ్వు నమ్మకంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది మనుషులకు నమ్మకంగా ఉంటారు, ఎందుకంటే వారు మాకు ఈ సహాయం చేశారు, జీవితాంతం నీకు రుణపడి ఉంటానంటూ ఉంటారు. ఈ సహాయం చేశారు, నిన్ను ఎలాగ నేను మర్చిపోతాను, ఈ సహాయం చేశారు, నిన్ను ఎలాగ విడిచిపెడతానని మనుషులను మెప్పిస్తున్నావే కానీ నిన్ను ఇంతవరకు ఆదరించి కాపాడిన నీ దేవునికి నువ్వు నమ్మకంగా జీవించగలుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం. మొట్టమొదటగా దేవునికి నమ్మకంగా ఉండాలి. రెండవదిగా ఎవరికి మనము నమ్మకత్వం కలిగి ఉండాలంటే దైవజనునికి నమ్మకముగా మనం ఉండాలి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. చాలు. ఇక్కడ ఏమని చూస్తున్నామంటే పౌలు గారు కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రికలో నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడైన తిమోతిని మీ యొద్దకు పంపిస్తున్నాడు. పౌలు గారు తిమోతిని కొరింథీ సంఘములో ఉన్న వారి దగ్గరికి పంపిస్తున్నాడంట. ఎందుకు ఈయన పంపిస్తున్నాడు? అతనికి రావడానికి అవకాశము కుదరడం లేదు. ఈ దైవజనుడు ఆయా శ్రమలను బట్టి, ఆయా పోరాటాలను బట్టి ఆయన రావడానికి అవకాశం లేనప్పుడు తిమోతిని పంపిస్తున్నాడంట సంఘము దగ్గరికి, వారిని బలపరచడానికి, పౌలు గారి పక్షమున మాటలు అందించడానికి, వారిని విశ్వాసములు స్థిరపరచడానికి. ఎందుకు తిమోతిని ఎంచుకున్నాడు ఈ యొక్క దైవజనుడు అంటే, ఈ వ్యక్తి, ఈ తిమోతి నమ్మకమైన వాడంట. నమ్మకమైన వాడు. దైవజనునికి ఒక వ్యక్తి నమ్మకంగా ఉన్నాడు కాబట్టే ఆ భారాన్ని అప్పచెప్పి పంపించాడు, ఒక పనిని అప్పచెప్పి పంపించాడు. నా దేవుని ప్రజలారా, నేటి దినములో మన పరిస్థితి ఎలాగుంది? సేవకుని నమ్మకంగా వెంబడిస్తున్నామా? సేవకునికి నమ్మకంగా జీవిస్తున్నామా? సేవకునికి నమ్మకంగా లోబడి జీవిస్తున్నామా? సేవకుడు చెబుతున్న మాటకు విధేయత చూపిస్తున్నామా? ఆ దినాలలో భక్తులు ఎందుకు అంతగా ఆశీర్వదించబడ్డారంటే దేవుని సేవకు నుండి వచ్చే మాట అది దైవ వాక్కులాగా వారు తీసుకొని దానిని గ్రహించారు కాబట్టి వారు నమ్మకమైన పరిచారకులుగా సేవకుల వెంట వారు ప్రతి పరిచర్యకు వెళ్ళేవారు, ఆశీర్వదించబడ్డారు. దేవుని సేవకుడు ఏదన్నా ఒక పరిచర్య, ఒక పనిని అప్పచెప్పితే వారు చెప్పిన పనిని శిరస్సు వంచి ఆ పనిని పూర్తి చేసుకుని వచ్చేవారే కానీ చెప్పని పని చేసేవారు కాదు. గీత గీసి ఇక్కడ ఉండాలంటే అక్కడ వరకే ఉండేవారు, చెప్పిన పని మాత్రమే చేసేవారు, నమ్మకమైన వారు. నేటి దినములలో సంఘాలలో సేవకునికి నమ్మకమైన వారు చాలా కొరతగా ఉన్నారు. చాలా కొద్ది మంది మాత్రమే సేవకునికి నమ్మకమైన వారు ఉంటున్నారు. దైవజనుడు ఏదైనా ఒక పనిని అప్పచెప్పాలా, ఒక పని చెప్పాలంటే నమ్మకస్తుల కోసము చాలా వెతకవలసిన పరిస్థితి నేటి క్రైస్తవ సంఘాలలో కనపడుతుంది. ఒకానొక సమయంలో నమ్మకస్తులు చాలా బాగుండేవారు. అయితే రాను రాను సాతాను క్రైస్తవులలో, విశ్వాసులలో వాని దుర్బుద్ధి చూపించి, ఆశను, అత్యాశను, దురాశను చూపించి సంఘాలలో నమ్మకత్వం లేని వారినిగా విశ్వాసులను తయారు చేస్తున్నాడు. నా దేవుని ప్రజలారా, నీకు అనుదినము నీకు వాక్య పరిచర్య చేస్తున్న నీ సేవకుడు, నిన్ను ఆత్మీయంగా బలపరుస్తున్న నీ సేవకుడు, నిన్ను ఆత్మీయంగా స్థిరపరుస్తున్న నీ సేవకుడు, నిన్ను పోషిస్తున్న నీ సేవకుడు, నీ ఆత్మను కాస్తున్న నీ సేవకునికి నీవు నమ్మకత్వం కలిగి జీవించాలి, నమ్మకముగా ఉండాలి.
ఆయన చెప్పిన మాటను వినాలి, ఆయనకు లోపడాలి, తిరుగుబాటు చేయకూడదు. అది నష్టమైన కష్టమైన దైవజనుడు ఆజ్ఞాపించాడు, దాన్ని నేను చెయ్యాలని లోబడే తత్వము మనలోకి రావాలి. ఆ దినాలలో ఈ యొక్క పౌలు గారి దగ్గర ఒక యవనస్తుడు ఉండేవాడు. అతని పేరు దేమా. ఈ దేమా ఏం చేశాడంటే, దైవజనుడు ఈ దేమాని అతనితో పాటు ఉంచుకున్నాడు. సేవకు పరిచర్యకు ఉపయోగపడతాడు. పరిచర్యలో ఆయా పని ఉంటుంది, కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కడే ఈ పరిచర్యను చేయలేనని కొంతమందిని జత పని వారును పరిచారకులను సహకారంలో పెట్టుకున్నప్పుడు దేమా అనేవాడు ఒక పత్రికలో, దేమా కూడా మీకు వందనములు చెప్పుతున్నాడని పత్రికలో పౌలు గారి చివరిలో చెప్తాడు. అయితే అంత నమ్మకంగా ఉన్న ఈ దేమా ఏమైపోయాడంటే, చివరికి దేమా అంట ఇహలోకమును స్నేహించి లోకములోనికి కలిసిపోయాడంట. అంటే సేవకునికి నమ్మకంగా నిలబడలేకపోయాడు. అయితే మరి ఒక వ్యక్తి గురించి దైవజనుడు అంటాడు, ఒనేసిము నా ప్రాణము వంటి వాడు, నమ్మకమైన పరిచారకుడు, అతనిని మీ దగ్గరికి పంపిస్తున్నాడు. ఇతడు నాకు ఎంతగానో పరిచర్య చేస్తాడు, నమ్మకంగా నా దగ్గర ఉన్నాడని ఓ మంచి సాక్ష్యము పొందుకున్నవాడు ఒనేసిము. నేటి దినాలలో ఎంతమంది దేమాలు ఉన్నారు, సేవకునికి సంఘానికి నమ్మకంగా జీవించకుండా ఇష్టం వచ్చిన మార్గముల గుండా ప్రవర్తిస్తూ వెళుతూ సేవకునికి కన్నీరు మిగిల్చే నమ్మకము లేని విశ్వాసులు ఎంతమంది ఉన్నారు. దేవుని ప్రజలారా, నీవు ఆశీర్వదించబడాలంటే, మెండైన దీవెనలను పొందుకోవాలంటే, నువ్వు కుటుంబము దీవించబడాలంటే ఒక్క సేవకునికి నమ్మకంగా నువ్వు జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. లోకములో కనబడుచున్న ప్రతి సేవకుని వెంట నువ్వు వెళ్ళనవసరం లేదు. ఏ సేవకునికైతే దేవుడు నిన్ను అప్పచెప్పాడో, ఏ సేవకునికైతే, ఏ సంఘానికైతే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అప్పచెప్పాడో, ఆ సేవకునికి అంతము వరకు నమ్మకంగా ఉంటే మెండైన దీవెనలను పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. నేటి దినములో ఆకర్షణలకు లోనవుతున్నారు చాలా మంది విశ్వాసులు. కనబడుచున్న ప్రతి రంగుకు ఆకర్షణకు, కనబడుచున్న ప్రతి సౌండ్ సిస్టానికి, కనబడుచున్న ప్రతి మ్యూజిక్కి, కనబడుచున్న హంగు ఆర్భాటాలకి వీరంతా ఆకర్షితులై అది వరకు తనని కాచి కాపాడి బలపరిచిన పోషించిన దైవజనుని ఉపవాసాలు ఉండి తమ శరీరాలను నల్లగొట్టుకొని సమస్యలలో ఆ కుటుంబాన్ని బయటకు తీసుకొని వచ్చిన దైవజనుని విడిచిపెట్టి విశ్వాసులు ఏమైపోతున్నారు? నమ్మకం లేకుండా దూరం అయిపోతున్నారు సేవకునికి. నా దేవుని ప్రజలారా, ఇది మంచి పద్ధతి కాదు. ఇది సేవకునితో పాటు ఉండే తీరు కాదు. దేవుడు నిన్ను ఎవరికైతే అప్పచెప్పాడో అంతము వరకు నమ్మకంగా ఉంటేనే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేన్, హల్లెలూయా. ఎలీషా గారి గురించి మనం చూడవచ్చు, ఏలియా ప్రవక్త గురించి మనం చూడవచ్చు. ఏలియా ప్రవక్త అభిషేకించబడిన దైవజనుడు, రోషము కలిగిన ప్రవక్త. బయలు దేవతలు 100 మంది ఉన్నా కానీ జీవము కలిగిన దేవుని పక్షాన నిలబడిన ఒక్కడే ఒక్క రోషము కలిగిన దేవుని ప్రవక్త దైవజనుడు. ఇక దేవుని చేత కొనిపోబడే సమయము ఆసన్నమైపోయింది. ఆ సమయంలో దైవజనుడు అంటాడు, ఎలీషా నన్ను ఇక్కడ విడిచిపెట్టేసేయి, నువ్వు ఇక్కడే ఉండు. దేవుడు గిల్గాలు నుండి నన్ను బేతేలుకు రమ్మంటున్నాడు, నువ్వు ఎక్కడే ఉండు అంటే, ఈ యొక్క ఎలీషా ఏమంటాడంటే, యెహోవా జీవము తోడు, దైవజనుడా నిన్ను నేను విడిచిపెట్టనని గిల్గాలు నుండి బేతేలు వరకు దైవజనుడితో పాటు ప్రయాణమై వచ్చేసాడు. అక్కడ ప్రవక్తల శిష్యులలో కొంతమంది అంటున్నారు, ఎలీషా ఇది వరకు నువ్వు వెంబడించిన నీ దైవజనుడైన నీ గురువు గారైన ఈ యొక్క ఏలియాను దేవుడు ఈ దినాన కొనుక్కోబోతున్నాడు. ఈ మాట నీకు తెలుసా అంటే, తెలుసు, మీరు ఊరుకుండండి అంటున్నారు. తెలుసు, నా దైవజనుని నా దేవుడు తీసుకోపోబోతున్నాడు, ఇక నాకు భవిష్యత్తు లేదనుకుంటున్నారా? నీ దైవజనుని దేవుడు కొనిపోబోతున్నాడు, ఇక నీకు భవిష్యత్తు లేదు అన్నట్లుగా మాట్లాడుతుంటే మీరు నోరు మూసుకోండి అన్నట్లుగా ఎలీషా గారు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. అది అక్కడ కూడా బేతేలులో కూడా ఏలియాను ఎలీషా విడిచిపెట్టలేదు. బేతేలు నుండి ఈ యొక్క ఏలియా గారు ఎరికోకు వెళ్తున్నారు. అప్పుడు అంటున్నాడు, ఎలీషా దేవుడు నన్ను ఎరికోకి రమ్మంటున్నాడు, నువ్వు ఇక్కడే ఉండంటే, యెహోవా జీవము తోడు, నేను నిన్ను విడవను అంటున్నాడు. సరే వచ్చే అన్నాడు. ఎరికోకు వచ్చేస్తారు. అక్కడ ప్రవక్త శిష్యులు అంటున్నారు, ఈ దినాన దేవుడు నీ దైవజనుని నీ గురువు గారిని ఆయన తీసుకొని పోబోతున్నాడు, పరమనకు ఎత్తపడబోతున్నాడు, నీకు తెలుసా అని హేళనగా మాట్లాడుతున్నారు.
నాకు తెలుసు, మీరు ఊరక ఉండండి. అక్కడ కూడా ఈ ఏలియాను ఎలీషా విడిచిపెట్టలేదు. ఇక దైవజనుడు అంటున్నాడు, ఎలీషా నేను నది దాటి యొర్దాను దాటి వెళ్ళాలనుకుంటున్నాను ఎరికో నుండి, నువ్వు ఇక్కడే ఉండిపో, యెహోవా జీవము తోడు. దైవజనుడు ఈ మాట అనవద్దు, నా ప్రాణము పోయినా నిన్ను విడిచిపెట్టాను అన్నప్పుడు సరే వచ్చేసే అన్నాడు. ఎరికో నుండి యొర్దానుకు వచ్చేసారు, యొర్దాన్ని దాటారు. యొర్దాను దాటిన తరువాత అక్కడ కూడా ఇతనికి ఒక విమర్శ. ఏంటి? ప్రవక్త శిష్యులు దైవజనుని ఈ దినాన దేవుడు కొనుక్కోబోతున్నాడు, నీకు తెలుసా? నాకు తెలుసు, మీరు ఊరక ఉండండి. చూడండి, ఒక దైవజనుని ఒక విశ్వాసి నమ్మకంగా వెంబడించే సమయంలో కొంతమంది చెరిపేవారు ఉంటారు. ఆ దైవజనుడు అలాగా నీకు తెలుసా, నువ్వు ఎన్ని దినాలు వెంబడించినా నీ బ్రతుకంతే, ఎన్ని దినాలు నువ్వు సంఘానికి వెళ్ళిన నీ స్థితి అంతే, ఎన్ని దినాలు నువ్వు ఆ పరిచయం చేసినా నీకు ఆశీర్వాదం ఉండదు, నీకు ఇలాగే జరుగుతుంది అని కొన్ని నిరాశకరమైన మాటలు నీకు వినపడుతున్నప్పుడు నాకు తెలుసు, మీరు ఊరుక ఉండండి అని ప్రత్యుత్తరం ఇవ్వాలి. నమ్మకమైన వారు శత్రువుల నోరులు మూపించగలరు. ఆయన అంటున్నాడు, ఒకటే ఒక విశ్వాసం, నా దైవజనుని దేవుడి పరమునకు తీసుకునే సమయంలో ఇంతవరకు నమ్మకంగా ఉన్న నన్ను నా దైవజనుడు విడిచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, అక్కడ కూడా యొర్దాను దగ్గర కనిపెట్టుకొని ఉన్నాడు నమ్మకంగా. అరే, ఆ వ్యక్తి దైవజనుడు వెళ్ళిపోతే నేను ఒంటరి వాడిని అయిపోతానే, ఇది వరకు నాకు అండగా కొండగా ఉన్న నా బలము, నా ధైర్యముగా ఉన్న నా దైవజనుడు పరమునకు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని బాధపడలేదు. ఒక నిరీక్షణ, వట్టి చేతులతో నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నా దైవజనుడు వట్టి చేతులతో నన్ను విడిచిపెట్టాడని నమ్మకం కలిగి ఉన్నాడు. చివరికి సుడిగాలి వచ్చి అగ్ని రథములు ఏలియాను ఎలీషాను వేరుపరిచేంత వరకు కూడా ఈ వ్యక్తి దైవజనుని ఆనుకునే ఉన్నాడంట. మనుషులు విడదీయడం అసాధ్యముగా మార్చబడింది. అందుకనే సుడిగాలులో రథములు, అగ్ని రథములు వచ్చి దైవజనుని విశ్వాసిని, దైవజనుని తన సేవకుని విడదీయగలిగినాయంట. ఏ మనిషి విడదీయలేకపోయాడు. అప్పుడు ఈ వ్యక్తి అలాగనే పరమునకు చూస్తూ ఉండగానే దేవుడు ఆ ఏలియా యొక్క దుప్పటి కింద పడినట్లు చేసి, ఈ ఏలియా గారు దుప్పటి కింద పడవేయగానే ఆ దుప్పటి తీసుకున్న ఈ ఎలీషా ఏలియా కన్నా గొప్ప కార్యములు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు అతి వరకు హేళన చేసిన ప్రవక్తల యొక్క శిష్యులు యొర్దాను నదిని ఈ ఎలీషా చీల్చగానే నిజంగా ఇతని మీద దేవుని అభిషేకము, దేవుని తోడు ఉన్నదని అప్పుడు నుండి ఆ వ్యక్తిని గౌరవించడం ప్రారంభించారు, వెంబడించడం ప్రారంభించాడు. నా దేవుని ప్రజలారా, ఒక సేవకుని అంటు కట్టుకొని జీవించాలి. ఎందుకు పౌలు గారు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకుని అంటున్నాడంటే, క్రీస్తులో మీకు అనేక మంది, వందల మంది, వేల మంది ఉపదేశము చేసేవారు ఉన్నప్పటికీ తండ్రులు మాత్రం అనేకులు లేరు. ఒకడే తండ్రి, నేను నిన్ను కన్నాను, నా బాధలలో మిమ్మల్ని కన్నాను అంటున్నాడు. అయితే పిల్లలుగా ఉంటున్న ఈ విశ్వాసులు ఏమైపోతున్నారు? సేవకుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. సేవకుడు గద్దించినప్పుడు గద్దింపు వారికి అసఖ్యమైపోతుంది, విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. దైవజనుడు కొప్పడినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. తమ ఆత్మ యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తమే దైవ సేవకుడు మమ్మల్ని శిక్షిస్తున్నాడనే జ్ఞానము లేకుండా నమ్మకముగా ఉండవలసిన వీరు అపనమ్మకస్తులుగా మార్చబడుతున్నారు. నా దేవుని ప్రజలారా, రెండవది విషయం నేను చెబుతున్నాను, నిజముగా నువ్వు నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఒక్కటే చోట, ఒక దైవజనుని చేతి క్రింద, ఒక నాయకత్వంలో ఉంటే అత్యధికంగా ఆశీర్వదించబడతావు. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రార్థన, ఈ ప్రార్థన, ఆ దైవజనుడు, ఈ దైవజనుడు, అక్కడ స్వస్థత, ఇక్కడ స్వస్థత, అక్కడ కుటుంబ ఆశీర్వాదం, ఇక్కడ ఆశీర్వాదం, అక్కడ విడుదల అని పరిగెడుతున్నావా? చివరికి ఏది లేకుండా పోతుంది, చివరికి ఏది లేకుండా పోతుంది. జాగ్రత్త నా దేవుని ప్రజలారా. ఒక దైవజనుని మాత్రమే, చావైన బ్రతుకైన ఆయనను మాత్రమే వెంబడిస్తూ ఉంటే చివరికి నమ్మకంగా ఉంటే మెండైన దీవెనలను పొందుకోగలవు. మూడవ విషయము ఏ విషయంలో మనం నమ్మకముగా ఉండాలి? దేవుని సంఘములో నమ్మకముగా ఉండాలి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చాలు, ఇక్కడ చదివిన వాక్యం ఎవరి గురించి ఉన్నదంటే దైవజనుడైన మోషే గారి గురించి ఇక్కడ రాయబడింది. ఈ మోషే గారు ఎలాంటి వాడంట?
నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఏంటి దేవుని ఇల్లు ఎక్కడుంది? ఎక్కడ ఉంది దేవుని ఇల్లు? ఎందుకు దేవుడు మోషే గారి గురించి మాట అంటున్నాడు? దేవుని ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు అని రాయబడింది. ఏంటి ఇల్లు? సంఘమే దేవుని ఇల్లు, విశ్వాసులే దేవుని ప్రజలు. ఈ సంఘం అనే దేవుని ఇల్లుని ఈ దైవజనుడు నమ్మకముగా నడిపించాడు. అరణ్యములో నమ్మకముగా బాధ్యతను చేపట్టాడు. దేవుని సంఘములో, దేవుని ఇంటిలో నమ్మకమైన వారముగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినాలలో సంఘముల గురించి విచారణ చేయడానికి దైవజనుడు కొంతమంది గురించి చెబుతున్నాడు. ఒనేసిము నమ్మకమైన వాడు, ఎపఫ్రోదితు నమ్మకమైన వాడు, తిమోతి నమ్మకమైన వాడు. మరి సంఘాలలో నేటి దినముల దైవజనుడు కొంతమంది విశ్వాసులను బట్టేనా ఈ విశ్వాసి నమ్మకమైన వాడు, ఈ సహోదరి నమ్మకమైనది, ఫలానా కుటుంబము నమ్మకమైన కుటుంబం అని చెప్పగలిగిన మంచి సాక్ష్యము నీ గురించి దైవజనుడి నోట ఉందా? పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. సంఘానికి నమ్మకంగా ఉన్నామా? సేవకునికి నమ్మకంగా ఉన్నామా? నా దేవుని ప్రజలారా, సంఘాన్ని విడిచిపెట్టకుండా దేవుని ఇంట్లో నమ్మకంగా ఉండాలి. చాలామంది కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వారి సమస్యలను బట్టి కొంతమంది నమ్మకంగా దేవుని మందిరానికి రాలేకపోతుంటారు. కొంతమంది సమస్య ఏమిటంటే వాక్యము కఠినంగా వస్తున్నప్పుడు వారికి కడుపు మండుతుంది కానీ హృదయము మండదు. వినండి, వాక్యము ఖండితముగా, వాక్యము స్పష్టముగా సూటిగా వస్తున్నప్పుడు ఏది మండాలి? మన యొక్క హృదయము మండాలి. కడుపు మండితే విశ్వాస భ్రష్టులుగా మార్చబడతారు. హృదయము మండితే పరిశుద్ధులుగా మార్చబడతారు. ఆ దినాలలో ఎమ్మాయి మార్గములో యేసయ్య కొంతమంది మనుషులతో నడుస్తున్న సమయంలో ఆయన పలుకుచున్న మాటలను బట్టి వారి యొక్క హృదయము మండిందంట. పరివర్తన చెందారు, గొప్ప కార్యాలు జరిగాయి. నేటి దినములో చాలా మంది ఖండితమైన వాక్యము బయలుదేరుతున్నప్పుడు మారు మనసు పొందడానికి ఇష్టము లేక అయ్యో నా గురించి చెబుతున్నారు, అయ్యో నా జీవితాన్ని ఎత్తిపడుతున్నారు అని బాధపడి మందిరాన్ని మానుకునే వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది సేవకుల్ని బ్లాక్మెయిల్ చేస్తుంటారు. ఏమని? నేను వేరే చర్చికి పోతాను, నేను మందిరానికి రాను, నాకు ఫలానా పదవి ఇవ్వరా, నన్ను ముందు పెట్టరా, నన్ను పట్టించుకోరా, నన్ను పిలవరా. హోదాలు కావాలి, బొట్టు పెట్టి తిలకం పెట్టి పిలిచాలి ప్రతిదానికి. ఇంకా కొంతమంది ప్రతి చిన్నదానికి అలుగుతుంటారు. ఎందుకు? వారిని హైలైట్ చేయాలి. ఇంకా కొంతమంది జీవితాలు వారు చేస్తున్న అపవిత్రమైన కార్యములను బట్టి వారి మనస్సులో వారు తల ఎత్తుకోలేక దేవుని మందిరానికి కూడా రాలేరు. ఎందుకంటే వారు ఉంటున్న పాపం అలాంటిది. అయ్యో నా జీవితం 10 మందికి తెలిసిపోయింది, ఇక నేను ఎలాగ దేవుని మందిరానికి రావాలి? అందరూ నా కార్యాలు చూశారు కదా, అందరూ నా ప్రవర్తన చూశారు కదా, లోకంలో నా అసహ్యమైన కార్యాలు చూశారు కదా అని తమ మనస్సాక్షి చేత గద్దించబడిన వారు కూడా దేవుని మందిరానికి రాలేరు. అయితే నా దేవుని ప్రజలారా, దేవుని ఇంటి, దేవుని మందిరములో నీవు నమ్మకంగా ఉంటేనే నువ్వు ఆశీర్వదించబడతావు. నిజంగా ఈ సంఘానికి నమ్మకంగా వస్తున్న వారు కొన్ని సంవత్సరాల నుండి ఉన్నారు. చెప్పగలను, కొన్ని సంవత్సరాల నుండి కష్టమైన, నష్టమైన, ఎంత దూరమైనా కానీ ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరంలో కనబడుతున్న నమ్మకమైన విశ్వాసులు, నమ్మకమైన కుటుంబాలు ఉన్నాయి. సేవ ప్రారంభించబడిన ఆది మొదటి దినముల నుండి నేటి దినము వరకు సంఘమును, సేవకుని అంటి పెట్టుకొని వారు నమ్మకంగా వచ్చేవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారు ఆశీర్వదించబడుతూనే ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. సమృద్ధిలోనికి నడిపించబడుతూనే ఉన్నారు. వారికి సమస్తము దేవుడు సమకూర్చి జరిగించడం మా కళ్ళారా మేము చూస్తూనే ఉన్నాం. సేవకుని లోబడుతున్నారు, సంఘాన్ని వెంబడిస్తున్నాడు, నమ్మకంగా ఉంటున్నారు, సంఘానికి నమ్మకంగా ఉంటున్నారు. ఏ విధమైన ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా వాటిని అట్టని పక్కన పెడుతున్నారే కానీ వాటిని ఆసరా చేసుకుని దేవుని మందిరాన్ని విడిచిపెట్టడం వారికి ఇష్టం లేని వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఈ సంఘములో ఎవడైతే నమ్మకముగా ఉంటాడో అలాంటి వారిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు.
ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా దీవించబోతున్నాడు. ప్రస్తుత నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నమ్మకంగా ఉండు సేవకునికి, నమ్మకంగా ఉండు సంఘానికి, విడిచిపెట్టకు. ఏలియాని ఎలీషా విడిచిపెట్టినట్లుగా నమ్మకంగా ఉంటే ఒక దినం రాబోతుంది. దేవుడు అత్యధికమైన మేలు సమృద్ధి చేత నింపబోతున్నాడు, మెండైన దీవెనల చేత నింపబోతున్నాడు. దేవుడి కార్యమును ఈ మాటను స్థిరపరచునుగాక. హల్లెలూయా. ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభుల వారికి సున్నతి చేయబడిన నామకరణము చేసే దినం వచ్చినప్పుడు ఆ మందిరములో, దేవాలయములో ఒక వ్యక్తి ఉన్నది. ఆమె పేరు ఏమిటంటే అన్నా. ఈ అన్న ఎవరు? ఒక ప్రవక్తి. ఈమె ఏం చేస్తున్నది? దేవుని మందిరాన్ని విడవకుండా సేవ చేస్తూ, పరిచర్య చేస్తూ రాత్రింపగలు అక్కడే ఉన్నదంట. దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు, నమ్మకంగా ఉన్నదంట ఒక స్త్రీ. లూకా సువార్త 2వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. మరి ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక, చూడండి, దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచు ఉండెను. ఎలాంటి వ్యక్తి ఇక్కడ కనబడుతున్నది? 84 సంవత్సరాల విధవరాలు. ఏం చేస్తుంది? నిండు వృద్ధాప్యము. దేవుని మందిరాన్ని విడువక రేయం బకలు సేవ చేస్తున్నదంట. నమ్మకత్వము. మందిరాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని మందిరంలో నేను పరిచర్య చేయకపోతే ఎవరు చేస్తారు ఆ పని? నేను చేయవలసిన పని చేయకపోతే ఆ పని ఎవరు చేస్తారు? నేను చేయవలసిన పరిచర్య చేయకపోతే ఆ కార్యము నిలిచిపోతుంది. నేను చేయవలసిన పని చేయకపోతే దేవుని పని ఆగిపోతుంది. నేను చేయవలసిన పని చేయకపోతే దేవుని సేవ ఆగిపోతుంది అని జ్ఞానము కలిగి ప్రవర్తించినది ఈ అన్న ప్రవక్తి. ఈమె ఒక విధవరాలు, ఒక స్త్రీ. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా పరిచర్య రేయింబగలు చేస్తూనే ఉందంట. నా దేవుని ప్రజలారా, దేవుడు మందిరములో కొంతమందిని ఏర్పాటు చేసి ఉంటాడు. మందిరం యొక్క బాగోగులను చూసుకోవడానికి, మందిరాన్ని చక్కబెట్టడానికి, మందిర పరిస్థితులను చూసుకోవడానికి కొంతమందికి భారము దేవుడు దయచేసి ఉంటాడు. ఆ పనిని అంతం వరకు నమ్మకంగా చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అన్న ప్రవక్తి అంతం వరకు నమ్మకంగా దేవుని మందిరంలో ఉన్నదంట. సేవ చేస్తుంది, ఉపవాసములతో, ప్రార్థనలతో రేయింబగళ్ళు ఉన్నదంట. మన పరిస్థితి ఏమిటి? ఆదివారం ఒక్క దినమున ఉదయం 9:30 కంటే 11 గంటలకు ప్రార్థన. 11 గంటలకు వచ్చిన 12:30కే ఇంకా సమయాన్ని చూసుకుంటూ వెళ్ళిపోవాలనుకుంటారు. దేవుని మందిరములో, ఆయన మందిర ఆవరమును ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. హల్లెలూయా. ఈ శ్రేష్టమైన ధన్యకరమైన జీవితాన్ని చాలా మంది కోల్పోతూ ఉన్నారు. దౌర్భాగ్యమైన పరిస్థితి. పరిశీలించుకుందాం. మాటి మాటికి చెప్పాల్సిన పని లేదు. నా దేవుని ప్రజలారా, దేవుని మందిరాన్ని ఏ కారణము చేత కూడా మనం విడిచిపెట్టే వారముగా ఉండకూడదు. పెళ్లి, ఫంక్షన్, పిక్నిక్, పార్కు, బంధువులు, పరీక్షలు, లేదంటే అనారోగ్యము, సాకులు చెప్పే పరిస్థితి ఉండకూడదు. సావైన బ్రతికైన దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ఆమేన్, హల్లెలూయా. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని దీవిస్తాడు. మోకరిద్దాం. స్తోత్రం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మహిమ కలిగిన దేవ, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు అయ్యా. నీ బిడ్డలతో మీరు మాట్లాడిన ఈ మాటలను బట్టి నీకే వందనములు, స్తోత్రములు అయ్యా. విత్తబడిన వాక్యము ప్రభా నీ ప్రజల జీవితాలలో ఫలించినట్లు కృపద ఇచ్చేయండి. నమ్మకమైన బిడ్డలుగా నీ ప్రజలు ఉండినట్లు కృపద ఇచ్చేయండి. నమ్మదగిన దేవా, నీ బిడ్డలను మీరు అంతము వరకు కాపాడండి. నీ బిడ్డలు మరణం వరకు నమ్మకముగా ఉండినట్లు కృపద ఇచ్చేయండి. పరిశుద్ధాత్మదేవ, ఏ బిడ్డ కూడా తొట్టిల్లకుండా, పడిపోకుండా, జారిపోకుండా మీ హస్తములో భద్రపరచండి. కనబడుచున్న ప్రతి బిడ్డను ప్రభా, వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీ గాయపడిన హస్తముతో తాకండి. శరీరంలో ఉన్న రుగ్మతలను, ప్రతి వ్యాధులు, రోగములను మీ గాయపడిన హస్తంతో తాకండి. మీ రక్తము ద్వారా శుద్ధీకరించండి, స్వస్థత దయచండి. దురాత్మలను పారదోలండి. చీకటిని, మీరు అపవిత్రతను పారదోలండి. నీ వెలుగును ప్రకాశింపచేయండి. నీ బిడ్డలను ప్రభా మీరు అక్కడొకరికి సిద్ధము చేయమని ప్రార్థిస్తున్నాను.
నీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరి ఒక దినం మేమందరం కలుసుకొని నీ వాక్యమును ధ్యానించే భాగ్యము మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.